హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ప్రేమిస్తున్నా' 2020 రిలీజ్ అయింది. 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతుంది. ఇది లవ్ రొమాంటిక్ మూవీ. లవ్ సీన్స్‌తో పాటు అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అది చూడడానికి పర్లేదు. ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇలాంటి మూవీస్ చూసినప్పుడు కొన్ని కొన్ని లవ్ సీన్స్ ఏదో ట్రూ లవ్ స్టోరీ లాగా అనిపిస్తది. కానీ ఆ ట్రూ లవ్ స్టోరీ కూడా కొంచెం పిచ్చిలాగా చూపిస్తా ఉంటారనమాట. ఆ పిచ్చి ప్రేమ చూస్తే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించే సీన్స్ కూడా ఏదో ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సాత్విక్ వర్మ ఆల్మోస్ట్ చనిపోయిన పొజిషన్‌లో ఉంటాడనమాట. సాత్విక్‌కి తండ్రి ఉండడు. తల్లి ఒక్కతే ఉంటది. అలాంటి టైంలో తను ప్రేమించిన అమ్మాయి వచ్చి తన నోట్లో తులసి నీళ్లు పోయంగాల్నే సాత్విక్ లేచి నించుంటాడనమాట. అప్పుడు హీరోయిన్ ప్రీతి తను చనిపోయాడని వచ్చాను. లేకపోతే అసలు వచ్చేవాడిని కాదని చెప్పి వెళ్ళిపోతుంటదనమాట. అప్పుడు సాత్విక్ తన వెనకాల పరిగెడుతూ వెళ్తూ ఉంటాడనమాట. అసలు సాత్విక్ అండ్ ప్రీతి వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు విడిపోయారు? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీద వచ్చి కొన్ని లవ్ సీన్స్ చూడడానికైతే పర్లేదు. ఒక్కొక్కలాగా అనిపిస్తాయి గానీ, అంత ఇంట్రెస్టింగ్‌గా గాని, ఆ లవ్ స్టోరీ మనకు కనెక్ట్ అవ్వనమాట. ఆ లవ్ సీన్స్ చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా గూడా అనిపిస్తాయనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, కొన్ని లవ్ సీన్స్ బావుంటాయి. దాంతో పాటు వచ్చి కొన్ని మదర్ ఎమోషన్ సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. క్లైమాక్స్ బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, స్టోరీ అసలేం బాగోదు. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అసలేమి బాగాలేదనమాట. లవ్ స్టోరీ వచ్చి అక్కడక్కడ కొన్ని సీన్స్ చూడడానికి పర్లేదు గానీ, మిగతా సీన్స్ అన్నీ అసలు బోరింగ్‌గా, అసలు ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవనమాట. సాంగ్స్ కూడా అసలేం బాలేదు. ఇలాంటి స్టోరీ కూడా ఆల్మోస్ట్ 2 అవర్స్ 30 మినిట్స్ సాగదీశారనమాట. లవ్ స్టోరీ అయినా బావుంటదంటే, అసలు దాంట్లో స్టోరీ అంటూ ఏముండదు. ఆ సీన్స్ కూడా కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి. ఆ లవ్ సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా పెట్టుంటే కొంచెం బావుండేదనిపించింది. మూవీ స్టార్టింగ్‌లో హీరో చనిపోయాడన్నట్టు చూపిస్తారనమాట. హీరోయిన్ వచ్చి తులసి నీళ్లు పోయంగాల్నే హీరో లేచి కూర్చుంటాడనమాట. ఇలాంటి సీన్స్ చూడంగానే ఏంటి ఇలాంటి సీన్స్ పెట్టారు? ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా జనాలు చూసేవాళ్ళున్నారా? అనిపించేలాగా ఉన్నాయన్నమాట ఆ సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో సాత్విక్ అండ్ వాళ్ళ మదర్ దగ్గరొచ్చే కొన్ని సీన్స్ మొత్తం చూడడానికి బావుంటాయన్నమాట. ఆ ఎమోషనల్ సీన్స్ బావుంటాయి. ఇంకా క్లైమాక్స్ కూడా ఒక లవ్ ఎమోషనల్ సీన్ పెడతారు. చూడ్డానికైతే పర్లేదు. ఊకోకలాగా అనిపిస్తాయి. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో సాత్విక్ క్యారెక్టర్ బాగానే ఉంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటదనమాట. సాత్విక్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. మనకందరికి తెలిసిన యాక్టరే. కానీ ఈ మూవీలో హీరోగా చేశారు. తను ఆ క్యారెక్టర్‌కి అంతగా సెట్ అవ్వలేదు గానీ, తన యాక్టింగ్ పర్లేదు బావుందనమాట. ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి నేహా చేసింది. తన క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా అసలేం బాలేదు. స్టోరీ బేస్ సాంగ్స్ అనమాట. ఆ లవ్ సాంగ్స్ కూడా అంత చూడ్డానికి ఏం బాలేదు. ఇంకా ఈ మూవీలో టెక్నికల్‌గా పర్లేదు ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు గానీ, స్టోరీ కాబట్టి అక్కడక్కడ కొన్ని అగ్గాన్ని కిడ్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు ఒకసారి చూడొచ్చు. మీకు లవ్ స్టోరీ నచ్చేట్లయితే ఈ మూవీ కాస్త ఓకేలాగా అనిపిస్తది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.